హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తులసి మాలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఎండిపోయిన తులసి కొమ్మలని తీసుకోవాలి. తర్వాత థ్రెడ్, నీడిలు, సీజరు, బ్లేడును కూడా తీసుకోవాలి. ముందుగా తులసి కొమ్మలను బ్లేడుతో నీట్గా చెక్కుకోవాలి. ముళ్ళ వంటివి ఏవీ లేకుండా చూసుకోవాలి. వీటిపైన ఒక బ్లాక్ కలర్ లేయర్ వెళ్ళిపోయే విధంగా చెక్కుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం తయారు చేసే బీడ్స్ అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. ఇంకను మనము వీటిని మాలను తయారు చేసుకొని మెడలో వేసుకుంటే మనకి కుచ్చుకోవు. నేను ఇక్కడ తీసుకున్న తులసి కొమ్మలు కృష్ణ తులసి చెట్టువి. ఇలా అన్ని చెట్టు కొమ్మలని నీట్గా చేసుకోవాలి. తర్వాత వీటిని సీజర్తో అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం బీడ్స్గా వాడతాము. ఈ బీడ్స్ని ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మాలను గుచ్చేటప్పుడు కొన్ని బీడ్స్ విరిగిపోతాయి. ఇప్పుడు ఒక లేయర్ థ్రెడ్ తీసుకొని నీడిల్తో ఈ బీడ్స్ని గుచ్చుకోవాలి. ఇలా గుచ్చేటప్పుడు కొన్ని బీడ్స్ విరిగిపోతాయి, కొన్నిటికి నీడిల్ అసలు దిగదు. అలాంటి వాటిని పక్కన పెట్టేసి వేరే బీడ్స్ని తీసుకొని గుచ్చుకోవాలి. మనకు కావాల్సినంత సైజు వచ్చే విధంగా దండను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ దారం రెండు చివర్లని ముడివేయాలి. తర్వాత నువ్వుల నూనెను తీసుకొని మనం తయారు చేసిన దండను నూనెలో మునిగే విధంగా పెట్టాలి. ఇలా ఒక రోజంతా ఉంచిన తర్వాత మాలను తీసి ఒక పేపర్లో వేసి పూసలకున్న ఎక్కువైన ఆయిల్ని రబ్ చేసి తుడిచేయాలి. ఇలా ఆయిల్లో ముంచడం వల్ల ఈ పూసలకి గట్టిదనం అనేది వస్తుంది. ఇంకను పాలిష్ చేసినట్టుగా ఈ పూసలు మెరుస్తాయి. నేను ఈ దండను మా ఇంట్లో ఉండే కృష్ణుడికి వేయడానికి తయారు చేశాను. జపమాలగా వాడాలంటే కొంచెం పెద్ద పూసలను తయారు చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.